పోయిన 5 ఏళ్ళు గుంతలే గుంతలు. నేను రోడ్డు వేసి వెళ్ళాం, వాళ్ళు వచ్చి గుంతలు దువ్వే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని పూడ్చాను. మళ్ళీ శాశ్వతంగా గుంతలు పడే పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత మీదని ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీకోసం నేను ఒకటి హామీ ఇస్తున్నా. జీవోల ఏదైతే జరినామాల జీవో ఉందో దాన్ని రద్దు చేస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తిరుగుతా ఉంటే ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయిపోతాయి. మీరు అనవసరంగా కయాస్ క్రియేట్ చేస్తే దానివల్ల మీకు కూడా నష్టం. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, రోడ్లు బాగేస్తాం, మీకోసం ఒక సంక్షేమ బోర్డు పెడతాం. నా ఒక్క చిన్న కోరిక, మీరు కూడా క్రమశిక్షణగా ఉండి 10 మందికి చెప్పి దానివల్ల టూరిజం అభివృద్ధి అవుతుంది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. మీ జీవితాలే కాకుండా ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క ప్రయాణం కూడా సుజావుగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఏవైతే ఆటో డ్రైవర్లందరికీ ఫేజ్డ్ మేనర్ మీ వెహికల్స్ అన్ని మార్చడానికి, ఈవీ వెహికల్స్ చేయడానికి కూడా ముందుకు పోతాం. చలానాల సిస్టమ్ సరళీకృతం చేస్తాం. బ్రేక్ లైసెన్స్ టెస్టింగ్ కేంద్రాల విస్తరణ, ఇవన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు, అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను, కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నాసి రకం మద్యం, పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక, పేదవాళ్లకు ఇవ్వాల్సిన ఇంట్లో కూడా, ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలా లేదని అడుగుతున్నా. మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా, మళ్ళా మనకు చెడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చరిత్ర నేర్పిన పాఠం, అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ 2,90,000 మందికి నేను మీ అందరికీ అవసరం ఒక యాప్ తయారు చేస్తాం. మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది.